రాష్ట్ర ప్రభుత్వం మరో 2 మేనిఫెస్టోలో పెట్టిన గ్యారెంటీలో ఉన్న 2 ప్రధానమైన పథకాలని చేవెళ్ళ నుంచి రాష్ట్ర ప్రజలకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పథకాలను ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. దానిలో భాగంగానే మొదటిది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, దానితో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేవెళ్ళలో మరి 27వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకి గొప్ప బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ గొప్ప బహిరంగ సభలో మరి అందరి శాసనసభ్యులందరినీ కూడా ఈ సభకు రావాలని ఆహ్వానం పలుకుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. టీఆర్ఎస్కి సంబంధించి కానీ, ఎంఐఎం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, బీజేపీ శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను కూడా ఈ సభకు రావాలని ప్రభుత్వ పరంగా వారికి ఆహ్వానం కూడా పలకడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఎన్ని ఇబ్బందులైనా మేము అమలు చేస్తామని మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఖజానా వ్యవస్థ ఏ విధంగా ఉంది అని వైట్ పేపర్, తెల్ల పేపర్ని కూడా ప్రజల ముందట ఉంచినాం. మన రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూని ఏ విధంగా గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనవసరమైన ప్రాజెక్టులకి, డబ్బుల గురించి, అవినీతిని పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకుపోయిన ఆ ప్రభుత్వం ఖజానాలో చిల్లి గవ్వను మిగిల్చకుండా పోయినప్పటికీ ఈరోజు వచ్చిన రెవెన్యూని ఏ విధంగా ఉపయోగించుకొని మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో గత 70 రోజుల నుంచి కూడా కసరత్తును చేసి ఇంతపూర్వకమే వచ్చిన 48 గంటల్లో మా ప్రభుత్వం 2 ప్రధానమైన పథకాలని ప్రజల వద్దకు ఉంచాం. ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచి ఈరోజు ప్రజలు వాటిని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఉదాహరణ చెప్తా ఉన్నాం, మొన్న జరిగిన సమ్మక్క సారక్క జాతరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని అనేక మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి మరి దేవతలను దర్శించుకున్నారు సంతోషంగా. ఈరోజు ఇట్లాంటి మంచి ఆలోచనలు, మంచి కార్యాచరణ, మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉంది. ప్రజల ఆశీర్వాదం ఉంది. మాకు ప్రజల్లో మంచి పేరుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికైనా మేము టీఆర్ఎస్ పార్టీ వారిని కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా మీరు మొండి వైఖరిని పక్కన పెట్టండి. మేము 100 రోజుల్లో మొదలు పెడతామని చెప్పినాం. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ అంతపూర్వకమే వెసులుబాటు చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనే ఒక చిత్తశుద్ధితో పోతా ఉన్నప్పుడు మీకు ఏదైనా అనుభవం ఉంటే, మీకు ఏదైనా ప్రజల గురించి మంచి చేయాలని ఆలోచన ఉంటే ఆ ఆలోచనను పంచుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడు ఈ పథకాలు ఆగుతాయా, ఎప్పుడు మా పార్టీ లాభపడదామని ఆలోచన చేయకుండా ప్రభుత్వం మీరు నడపాలని యావత్ తెలంగాణ ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ఆలోచన చేయాలి టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ. ఈరోజు 2 పార్టీలు కూడా ఎప్పుడు వీరు పెట్టిన పథకాలు ఫెయిల్ అవుతాయి, ఎప్పుడు మేము ప్రజల వద్దకు వెళ్ళి ఫెయిల్ అయినాయని చెప్పాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప, అరే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వీరు అమలు చేస్తూ ఉన్నారు, ఇంకా ఏ విధంగా బాగు చేస్తే బాగుంటుందని వారి మనసులో ఉన్న ఆలోచన చెప్పకున్నా పర్వాలేదు కానీ దీన్ని విఘాతం కల్పించకుండా మీరు ఉంటే బాగుంటుందని ఆ క్రమంలోనే మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం.
మరి సభకు వచ్చి మీరు కూడా పాల్గొనాలని అన్ని పార్టీలకు సంబంధించిన వారిని కూడా కోరుతా ఉన్నాం. చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ప్రాంతానికి ఇక్కడున్న ప్రజల పట్ల ప్రత్యేకమైన మమకారం, మాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాదయాత్ర కానీ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రధానమైన మీటింగు సంబంధించి మా మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఇక్కడ మరి సభ నిర్వహించి విజయానికి తావునిచ్చిన ప్రాంతం. మాకు ఎమోషనల్గా కూడా ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి చాలా చేరువగా ఉన్న ప్రాంతం కనుక దీంట్లో ఎంపిక చేసుకోవడం జరిగింది.